బళ్ళారిలోని గాలి జనార్దన్ రెడ్డి నివాసం కార్యాలయంలో లోకాయుక్త అధికారులు సోదాలు నిర్వహించారు. లోకాయుక్త డీఎస్పీ రవిశంకర్ నేతృత్వంలో 20 మంది అధికారుల బృందం సోదాల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, గాలి జనార్దన్ ఇంట్లో అలాగే కార్యాలయాల్లో కర్ణాటక లోకాయుక్త సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లా సరిహద్దు ఓలా మైనింగ్ లో జరిగిన అక్రమాల్లో ఇదివరకే సిబిఐ కేసులు నడుస్తున్న నేపథ్యంలో కర్ణాటక లోకాయుక్త గాలి జనార్దన్ రెడ్డి మీద ఇదివరకే అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ బళ్ళారిలోని గాలి జనార్దన్ రెడ్డి ఇల్లు సోదాల్లో ఇల్లు అతని కార్యాలయంలో లోకాయుక్త ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అతని సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ ఏదైతే ఉందో ఆంధ్ర సరిహద్దులో పాటు కర్ణాటకలో ప్రాంతాల్లో అతను అక్రమంగా తరలించిన మైనింగ్ సంబంధించినటువంటి వాటిపై ఆయన కార్యాలయాలలో ప్రధానంగా సోదాలు జరుగుతున్నాయి. తనకి డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రతిభ, దీనికి సంబంధించి తనిఖీల్లో ఏమైనా కీలకమైన అంశాలు ఏమైనా స్వాధీనం చేసుకోవడం జరిగిందా? ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా స్థానిక పోలీసులు లోకాయుక్త అధికారులు ఆయన ఇళ్లలో గానీ ఆఫీసుల్లో గానీ సోదాలు కొనసాగిస్తున్నారు. కీలకమైన ఆధారాల్లో ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్ సంబంధించి కూడా ఇటు సిబిఐ అధికారులు కానీ లోకాయుక్త కొందరు సమాచారం ఉంది. సమాచారం మేరకే సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు పూర్తయితే అని అధికారులు చెప్తే తప్ప ఏంటి అనే విషయం ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. ప్రతిభ, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.